నమస్కారం సిసిసి న్యూస్ కి స్వాగతం నా పేరు రవిశంకర్ వార్తల వివరాల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు గోదావరి తీరంలో ఘనంగా రంజాన్ వేడుకలు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు రాజమండ్రిలో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు రాయుడుపాకలు గ్రామంలో పండగ వాతావరణం శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన రాజమండ్రి నెహ్రూనగర్ ఈద్గా గ్రౌండ్లో అత్యంత భక్తి శ్రద్ధలతో రంజాన్ వేడుకలు నిర్వహించారు. స్థానిక నెహ్రూనగర్లోని ఈద్గా గ్రౌండ్స్ లో శనివారం రంజాన్ పర్వదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆల్ హజ్ మౌలానా అబ్దుల్ హఫీజ్ ఖాన్ రజ్వీ సాహిబ్ నేతృత్వంలో ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ ఇతర మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్రాం పాల్గొని ప్రసంగించారు. త్యాగం, సేవానిరతి, పవిత్రతలకు రంజాన్ ప్రతీకని అన్నారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులందరూ సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులందరూ ఒకరికి ఒకరు ఆలింగనం చేసుకున్నారు. రాజేంద్రనగర్ ఈద్గా కమిటీ ప్రెసిడెంట్ షేక్ జాఫర్ మొహిద్దీన్ రుబానీ, సెక్రటరీ ఎండి ఆరిఫుద్దీన్, వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ హుస్సేన్, ట్రెజరర్ ఎండి ముకర్రం, నంబర్ షేక్ అదిల్ పాషా, సయ్యద్ షబీర్, సయ్యద్ కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వపరమైన కాకుండా నా కుటుంబానికి ఎప్పుడు మీతో ఉన్న సత్సంబంధంతో మైనారిటీల అభివృద్ధి కోసం వ్యక్తిగతంగా కూడా ఏం చేయగలమో అవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. మీరు కూడా ఒక కుటుంబ సభ్యుడి కింద నన్ను స్వీకరిస్తా ఉన్నారు. భవిష్యత్తులో మనందరూ కూడా ఇదే సోదర భావంతో వెళ్తూ నగరాన్ని అభివృద్ధి చేసుకునే కార్యక్రమాలు అందరూ కూడా నిమగ్నం అవ్వాలని, అలాగే అలా ఒక ఆశీస్సులతో ఈరోజు నగరంలో అనేకమైన మసీదులు కమిటీ చేసుకున్నాం, అభివృద్ధి చేసుకుంటున్నాం. అతి దగ్గరలో చేయవలసిన కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అన్ని కూడా పూర్తి చేసే కార్యక్రమం కూడా అలా ఒక ఆశీస్సుతో తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ स्थिति में भी गए और हम सबको वैएसआर जी को याद करना है और उनके बेटे जगन भाई भी सभी मुसलमान के लिए और आगे भी बहुत अच्छे करने के इरादा भी है. मैं सबको जगन भाई को अपने दुआ में शामिल करें और सबके लिए और जगन भाई की तरफ से सबको ईद मुबारक. शुक्रिया. రాజమహేంద్రవరం రూరల్ రాయుడుపాకల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయ ఆవరణలో ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. సాంప్రదాయ పద్ధతిలో శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాజమహేంద్రవరం రూరల్ రాయుడుపాకల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయ ఆవరణలో ఆలయ పునర్నిర్మాణం, రాజగోపురం నిర్మించడానికి శంకుస్థాపన సుముహూర్తం దైవజ్ఞులు, పెద్దలు, అమ్మవారి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ మహత్తర శంకుస్థాపన కార్యక్రమానికి భక్తులందరూ విచ్చేశారు. కార్యక్రమం అల్లాడ త్రిమూర్తులు, వరలక్ష్మి దంపతుల కుమారుడు అల్లాడ రాజబాబు, గంగాలత దంపతులు కుమార్తె హర్షిత, కుమారుడు రితిక్, వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో జరిగాయి. రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చే చౌదరి, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, గంగిశెట్టి సోమేశ్వరరావు, కోలమూరు గ్రామ పంచాయతీ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ పినమరెడ్డి ఈశ్వరుడు, వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షులు అడ్డాల శ్రీను, కొత్తపల్లి బాలసుబ్రహ్మణ్యం, చెరుకూరి వెంకటకృష్ణ, పడాల వీరప్రసాద్, పెన్నమరెడ్డి వెంకటేశ్వర్లు, పెన్నమరెడ్డి రామచంద్రరావు, రాయుడుపాకల గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, ఆలయ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో విచ్చేసి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత 25 సంవత్సరాల క్రితం ఈ అమ్మవారి యొక్క ఆలయం గ్రామస్తుల సహకారంతో నిర్మించడం జరిగిందని చెప్పారు. ఆలయాన్ని ఇప్పుడు పెద్దల సహకారంతో గర్భాలయ గోపురం, రాజగోపుర నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని
అంగరంగ వైభవంగా నిర్వహించామని తెలిపారు. అల్లాడ రాజబాబు మాట్లాడుతూ రాయుడుపాకల గ్రామ ప్రజలందరికీ శ్రీ కనకదుర్గమ్మవారి సేవా సమితి ఆధ్వర్యంలో శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న నాయకులకు, పురప్రముఖులకు, గ్రామ పెద్దలకు, మహిళలకు, భక్తులకు కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. రాయుడుపాకల ప్రజల విజ్ఞప్తి, ఈరోజు శంకుస్థాపన జరగడం జరిగింది. ఈ పునర్నిర్మాణానికి రాయుడుపాకల ప్రజలందరూ వచ్చి సహకరించారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే పెద్దలు, ప్రజలు, ఎమ్మెల్యే గారు, చుట్టుపక్కల పెద్దవారు అందరూ వచ్చారు. వాళ్ళందరికీ మహాన్మాన్ నుంచి అందరూ వచ్చినందుకు మనం గ్రామం తరపున, మా తరపున ధన్యవాదాలు తెలుసుకున్నాం. ఈరోజు మా గ్రామంలో ఒక అపూర్వమైనటువంటి రోజు. 20 సంవత్సరాల క్రితం మాకు చిన్నతనంలో అంటే కుర్ర వయసులో ఉన్నప్పుడు ఈ అమ్మవారి ఒక ఆలయం గ్రామస్తుల సహకారంతో కట్టడం జరిగింది. దాన్ని ఇప్పుడు పెద్దల సహకారంతో దీన్ని ఇంకా డెవలప్ చేసి అమ్మవారి ఆలయం పైన శిఖరం, అలాగే ఆలయం ఎదుట రాజగోపురం నిర్మించి దీని రూపురేఖలు, ఈ అమ్మవారి ఆలయం రూపురేఖలు మార్చి సరికొత్త విధానంగా తయారు చేయడానికి ఈ యొక్క గ్రామస్తులు సంకల్పించారు. కనుక ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ తమ వంతు సాయంగా ప్రతి ఒక్కరు ముందుకొచ్చి ఈ కార్యక్రమం నడిపిస్తున్నారు. ఈ అమ్మవారు, కనకదుర్గ అమ్మవారు వచ్చే రోజుల్లో మా యొక్క రాయుడుపాకల గ్రామంలో ఇంకా దినదినాభివృద్ధి చెంది ఎంతో మహిమ గల దేవత ఈవిడ ఈ అమ్మవారి దగ్గరికి వచ్చి ఏ కోరిక కోరుకున్నా తీరినటువంటి కోరిక ఏది లేదు. ఎంతోమంది తమ కోరికలు తీర్చుకుని అమ్మవారు దర్శించుకోవడం జరిగింది. ఈ అమ్మవారు మరో విజయవాడ కేంద్రంగా ఈ యొక్క రాయుడుపాకలలో నిలిచిపోయారు. కాబట్టి ఈ యొక్క గుడి వచ్చే రోజుల్లో మంచి అద్భుతంగా పూర్తవి మళ్ళీ అమ్మవారి పునఃప్రతిష్ఠ వైభవం తీసుకొచ్చి ఈ యొక్క గ్రామస్తుల సహకారంతో వైభవంగా ఈ యొక్క కార్యక్రమం జరగాలని. ముస్లిం సోదరులకు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ శాంతి సామరస్య భావాలను కాపాడాలని పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ ఆదేశాల మేరకు పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న మసీదులు, ప్రార్థనా మందిరాలు, ఈద్గాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. డ్రోన్, సోలార్ కెమెరాల ద్వారా ప్రత్యేకంగా నిఘా కొనసాగుతోంది. రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు అమలు చేస్తున్నారు. ప్రజలు ప్రశాంతంగా, నిరభ్యంతరంగా ప్రార్థనలు నిర్వహించుకునేలా జిల్లా పోలీసులు సమగ్ర చర్యలు తీసుకున్నారు. ప్రార్థనలు ముగిసిన అనంతరం భక్తులు సజావుగా తమ గమ్యస్థానాలకు చేరుకునే విధంగా తగిన భద్రత, ట్రాఫిక్ ఏర్పాట్లను స్వయంగా ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ మాట్లాడారు. జిల్లా ప్రజలకు పవిత్ర రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ శాంతి సామరస్య భావాలను కాపాడాలని పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం కేవీఆర్ స్వామి రోడ్ బెస్త వీధిలో ఉన్న శ్రీ శ్రీ ముద్దుల అమ్మవారి జాతర మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం కేవీఆర్ స్వామి రోడ్ బెస్త వీధిలో శ్రీ శ్రీ ముద్దులవారి జాతర వైభవంగా జరిగింది. వివిధ వేషధారణలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో అమ్మవారి ఊరేగింపు జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమండ్రి శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు, జనసేన పార్టీ సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, మాజీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, ఎండోమెంట్ డైరెక్టర్స్ గున్నం శ్యామ్, తొర్లపాటి శాలిని, భాగవతుల శిరీష, బోని ఈశ్వరి, కరి గాయత్రి, పిల్లాడి త్రినాథ్ మరియు కూటమి నాయకులు బెజవాడ వెంకటస్వామి, అరవ శ్రీధర్, యజ్వరపు శ్రీను, ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు ఏడిద కృష్ణ, కర్రి సూర్యనాయుడు, మొండేటి గణేష్, గోవర్ధనగిరి, బద్రి రవి, మధునూరి సంతోష్, జక్కంపూడి కాళి, కొప్పిలి రాఘవ, రొకం బాలకృష్ణ తదితరులు విచ్చేశారు. అమ్మవారిని దర్శించుకున్నారు.
రంజాన్ పండుగ సందర్భంగా రాజమండ్రి జాంపేట ఆజాద్ చౌక్ లాబీన్ లైన్ మసీదులో ఈద్ ఉల్ ఫితర్ ప్రార్థనలు జరిగాయి. పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక జాంపేట ఆజాద్ చౌక్లో ఉన్న లుబాబీన్ లైన్ మసీదులో ఈద్ ఉల్ ఫితర్ ప్రార్థనలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. లుబాబీన్ లైన్ మసీద్ ఇమాం హజీ నసీముద్దీన్ నమాజ్ చదివి వినిపించారు. రంజాన్ మాస పవిత్రతను, త్యాగాలను వివరించారు. రంజాన్ మాసంలో ముస్లింలు కఠినమైన ఉపవాస దీక్షలతో అల్లాకు ప్రార్థనలు నిర్వహించారని, వారి కుటుంబాలకు మంచి జరగాలని, అల్లా కరుణ వారిపై ఉండాలని ప్రార్థించారు. అల్లా చూపిన మార్గంలో తోటివారికి సహాయపడుతూ ముస్లింలు ముందుకు సాగాలని కోరారు. మసీద్ కమిటీ అధ్యక్షులు హాజీ లాల్ ఖాన్, ఉపాధ్యక్షులు లాల్ ఖాన్ ఢిల్లు, సెక్రటరీ సయ్యద్ రబ్బానీ, ట్రెజరర్ హజీ అమీరుద్దీన్ షా, సంయుక్త కార్యదర్శి షేక్ హసీఫ్ హుస్సేన్, సభ్యులు సయ్యద్ నజీబ్ షా, సయ్యద్ జిలానీ, కాజా ఇర్ఫాన్ ఖాన్, సయ్యద్ అన్వర్లతో పాటు ముస్లిం పెద్దలు కార్యక్రమంలో పాల్గొన్నారు. రంజాన్ శుభాకాంక్షలు. రంజాన్ పవిత్ర రంజాన్ బాగా జరిగింది. 30 రోజులు హిందువులు కూడా బాగా సహకరించారు. పోలీసు వ్యవస్థ కూడా, గవర్నమెంట్ కూడా బాగా మాకు సహకరించింది. ముందుగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ సోదరులకు మా లబాబీన్ లైన్ మాస్క్ తరపున రంజాన్ శుభాకాంక్షలు. ఈ యొక్క రంజాన్ పండుగ ఎన్నో త్యాగాలకు, ఎన్నో కష్టాలను అధిగమించి ఎదరికి అడుగేసే మొదటి అడుగు. ఈ యొక్క రంజాన్ మాసంలో జకాత్ అంటే విధిగా ఇచ్చే దానం కానీ, ధర్మాలు కానీ చేయడం జరుగుతుంది. నమాజులు 1కి 4 రెట్లు ఎక్కువగా అధికంగా చేయడం జరుగుతుంది. ఈ యొక్క రంజాన్ నెలని విజయవంతంగా పూర్తి చేసుకొని ఈ యొక్క రోజున పండుగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. లబాబీన్ లైన్ మాస్క్లో రంజాన్ బాగా జరుపుకున్నాం. హిందూ, ముస్లిమ్స్ అందరినీ శుభాకాంక్షలు. ఇంకోటి ఏంటంటే మనకి పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటి, గవర్నమెంట్ ఏంటి, మా ముస్లిమ్స్కి అధికారులు అందరూ బాగా సహకరించారు. ఎప్పుడు లేనిలాగే ఈసారి చాలా బాగా పండగ చేసుకున్నాం. చాలా పీస్ఫుల్గా ఉంది. తూర్పుగోదావరి జిల్లా జేగురుపాడు శ్రీ జనార్దన స్వామివారి ఆలయంలో ఉగాది పర్వదినం సందర్భంగా ఆలయ చైర్మన్ కర్రి చిన్నబాబు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా జేగురుపాడు శ్రీ జనార్దన స్వామివారి ఆలయంలో ఉగాది పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. శ్రీ జనార్దన స్వామి దేవస్థాన ఆలయ కమిటీ చైర్మన్ కర్రి చిన్నబాబు స్వీయ పర్యవేక్షణలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, రూరల్ శాసనసభ్యులు గోరంట బుచ్చయ్య చౌదరి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూడా మాజీ చైర్మన్ గన్నికృష్ణ, జేగురుపాడు గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు, దేవస్థానం బోర్డు డైరెక్టర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. శ్రీ జనార్దన స్వామి దర్శనం చేసుకున్నారు. ఆలయం వద్ద దెందులూరి మహేష్ సిద్ధాంతి పంచాంగ శ్రవణం చేశారు. ఈ నెల 23వ తారీఖున ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద మహాధర్నాను జయప్రదం చేయాలని పలువురు బీసీ సంక్షేమ సంఘ జిల్లా నాయకులు కోరారు. హలో బీసీ చలో ఢిల్లీ వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం రాజమహేంద్రవరం శేషయ్య మెట్ట వద్ద బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయంలో జరిగింది. సంఘ రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు తలపెట్టిన 23వ తారీఖు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద మహాధర్నాను జయప్రదం చేయాలని పలువురు జిల్లా నాయకులు కోరారు. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు ముచ్చకల సత్యనారాయణ మాట్లాడుతూ తప్పనిసరిగా ఓబీసీ కాలం జనగణన పర్మిట్లు ఉండాలని ఓబీసీ సంఘాలన్నీ ముక్తకంఠంతో ఘోషిస్తున్నాయని అన్నారు.
ఉభయ గోదావరి జిల్లాల కన్వీనర్ కడలి వీరవెంకట సత్యనారాయణ మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీన ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జాతీయ స్థాయి మహాధర్నాను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో మార్గాన వసంత కుమార్, సింహాచలం, మార్గాన రాజేంద్ర ప్రసాద్, ఏవివి సత్యనారాయణ, విన్నకోట మోహన్, వల్లూరి వీర వెంకటరమణ తదితరులు ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించినటువంటి ప్రశ్నావళిలో 12వ కాలంలో ఎస్సీ, ఎస్టీ, ఇతర వర్గం అనే మాత్రమే ఉన్నాయి. ఇది చాలా అన్యాయం. ఎందుకంటే ఓబీసీ వర్గం కూడా కాలంలో చేర్చకపోయినట్లయితే బీసీ జనాభా ఎంతమంది ఉన్నారో ఏంటో, ఆ ప్రభుత్వానికి వచ్చినటువంటి రాయితీలు, మరి ప్రభుత్వం రిజర్వేషన్లు కూడా ఏ రకంగా మీరు అమలు చేస్తారని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. కాబట్టి మరి రేపు జరగబోయేటువంటి 23వ తారీఖున జరిగే ఢిల్లీలో ధర్నాకి మన జిల్లా కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క బీసీ పౌరుడు కూడా మరి రావాల్సి ఉంది. ఆ యొక్క ధర్నాన్ని జయప్రదం చేయవలసిందిగా మేము కోరుతున్నాం. గిరిజన సంస్కృతికి ప్రతీకగా నిలిచిన గండి పోసమ్మ తల్లి జాతర మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం గొందూరు గ్రామంలో నిర్వహిస్తున్న ఈ జాతరలో భారీగా భక్తులు తరలివస్తున్నారు. స్వయంభూ గండి పోసమ్మ దేవస్థానంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో 24 వరకు జాతర మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. సంతాన సాఫల్య వరప్రదాయినిగా పేరుగాంచిన అమ్మవారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన రంపచోడవరం ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్పర్సన్ మిరియాల శిరీషాదేవి దంపతులకు ఆలయ కమిటీ సభ్యులు గిరిజన సాంప్రదాయ పద్ధతిలో ఘన స్వాగతం పలికారు. గిరిజన నృత్యాలు, గలగలాటల నడుమ ఎమ్మెల్యే దంపతులు గలగల నృత్యాన్ని తలపై ఎత్తుకుని తమ భక్తిని చాటుకోవటం ప్రత్యేకంగా ఆకర్షణగా నిలిచింది. కుల మత భేదాలు లేకుండా ప్రతి దైవాన్ని ప్రత్యేకంగా కొలుస్తాం. గిరిజన సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. పోలవరం ప్రాజెక్టు ప్రభావం నేపథ్యంలో దేవాలయ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని ఎమ్మెల్యే అన్నారు. ఈ సందర్భంగా జాతర మహోత్సవాల నిర్వహణ కోసం ఎమ్మెల్యే ₹1,00,000 విరాళాన్ని ప్రకటించారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే శిరీషాదేవి, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు మఠం విజయభాస్కర్లను ఆలయ కమిటీ ఘనంగా సన్మానించింది. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు, దేవాదాయ శాఖ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం ప్రకాష్ నగర్ రౌండ్ పార్క్ వద్ద ఉగాది వేడుకలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. రాజమహేంద్రవరం ప్రకాష్ నగర్ రౌండ్ పార్క్ వద్ద బిక్కిన సత్యనారాయణమూర్తి ప్రాంగణంలో ఉగాది వేడుకలు జరిగాయి. ఈలపాట డాక్టర్ బిక్కిన రామ్మనోహర్, సరోజిని దంపతుల ఆధ్వర్యంలో పరాభవనామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో అప్పల శ్రీనివాస్, నూజేళ్ల సూరిబాబు, ప్రసంగ తరంగిణి వ్యవస్థాపక కార్యదర్శి కందపట్ట సత్యనారాయణమూర్తి, వెంకట సుబ్రహ్మణ్యం, గోరక్షణపేట డైమండ్ పార్క్ ప్రెసిడెంట్ కోనేరు వెంకటేశ్వర మెమోరియల్ చైర్మన్ బి జగపతి, చార్టెడ్ అకౌంటెంట్ గణేష్ కుమార్, ప్రసాదరావు, రాకారమణ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులను ఘనంగా సత్కరించారు. పరాభవనామ సంవత్సరం పర్వదినంలో కొన్ని మధుర గీతాలను ఆలపించారు, కవితలు వినిపించారు. విచ్చేసిన అతిథులను పంచాంగకర్తను ఘనంగా శాలువాలతో సత్కరించారు. ఇక్కడ అలా అర్థం చేసుకుని మనం ఆ రుచులు ఏవైతే ఉన్నాయో వాటిని మన అధీనంలో పెట్టుకుని నివారింప చేసుకోగలం మనం. కానీ లోపల ఉండేటువంటి అంతఃశత్రువులను నివారింప చేసుకోవాలి అంటే కనుక చాలా కష్టమైనటువంటిది. మా గురువుగారు అంటూ ఉండేవారు ఒక్కోసారి, మనం చెప్పినట్టు మనస్సు వినకూడదు, మనస్సు చెప్పినట్టు మనం వినకూడదు, మనం చెప్పినట్టు మనస్సు వినాలి అని చెప్పారు. మనస్సు వినడం అంటే కనుక శత్రువుల్ని అధీనంలో పెట్టుకోవడమే. సిసిసి న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గోదావరి తీరంలో ఘనంగా రంజాన్ వేడుకలు, ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు. రాజమండ్రిలో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు, ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. రాయుడుపాకులు గ్రామంలో పండగ వాతావరణం, శ్రీ కనకదుర్గామ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన. ఇవి వార్తలోని విశేషాలు. తిరిగి రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.